ఓం శాంతి. డిసెంబర్ 23వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ, పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చారు. మీరు మనసులో కూడా హోలీగా పవిత్రంగా అవ్వాలి. ప్రశ్న: హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ, పవిత్రాతి పవిత్రమైన పిల్లలకు ఏ నష ఉంటుంది మరియు వారి గుర్తులేమిటి? జవాబు: వారికి ఏం నష ఉంటుందంటే, మేము హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ, పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడిని స్వీకరించాము. మేము హోలియెస్ట్ పవిత్రమైన దేవీ దేవతలుగా అవుతున్నాము. వారికి మనసులో కూడా చెడు ఆలోచనలు రాలేవు. వారు సుగంధభరితమైన పుష్పాలుగా ఉంటారు. వారి ద్వారా ఎటువంటి తప్పుడు కర్మలు జరగవు. వారు అంతర్ముఖులుగా అయ్యి స్వయాన్ని చెక్ చేసుకుంటారు. నా నుండి అందరికీ సుగంధము వస్తుందా? నా కళ్ళు ఎవరి వైపుకు ఆకర్షితమైతే అవ్వడం లేదు కదా. పాట: నీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఆ తర్వాత లోపల విచారసాగర మంథనము చేసి దాని అర్థాన్ని కూడా వెలికి తీయాలి. నీ దారిలోనే మరణించాలని ఎవరన్నారు? ఆత్మ అంటుంది. ఎందుకంటే ఆత్మ పతితముగా ఉంది. పావనము అని అంతిమములో అంటారు, లేదా శరీరము కూడా పావనమైనది లభించినప్పుడు పావనమని అంటారు. ఇప్పుడైతే పురుషార్థిగా ఉన్నారు. తండ్రి వద్దకు వచ్చి మరణించవలసి ఉంటుందని ఇది కూడా మీకు తెలుసు. ఒక తండ్రిని వదిలి మరొకరిని తండ్రిగా చేసుకోవడం అనగా ఒకరి వద్ద మరణించి మరొకరి వద్ద జీవించడము. లౌకిక తండ్రి యొక్క కొడుకు కూడా శరీరాన్ని వదిలేస్తే మరొక తండ్రి వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటారు కదా. ఇది కూడా అలాగే. మీరు మరణించి హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ అయిన వారి ఒడిలోకి వెళ్తారు. హోలియెస్ట్ ఆఫ్ హోలీ, పవిత్రాతి పవిత్రమైన వారెవరు? తండ్రి. మరి హోలీ ఎవరు? సన్యాసులు. అవును, ఈ సన్యాసులు మొదలైన వారిని పవిత్రమైన వారని అంటారు. మీకు మరియు సన్యాసులకు మధ్యన తేడా ఉంది. వారు పవిత్రంగా అవుతారు, కానీ జన్మ అయితే ఎంతైనా పతితుల నుండే తీసుకుంటారు కదా. మీరు పవిత్రాతి పవిత్రమైన వారిగా అవుతారు. మిమ్మల్ని అలా తయారు చేసేవారు పవిత్రాతి పవిత్రమైన తండ్రి. వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి పవిత్రంగా అవుతారు. ఆత్మ పవిత్రంగా అవుతుంది కదా. మీరు స్వర్గములోని దేవీ దేవతలు కావున మీరు పవిత్రాతి పవిత్రంగా అవుతారు. మీ ఈ సన్యాసము అనంతమైన సన్యాసము. అది హద్దులోని సన్యాసము. వారు పవిత్రంగా అవుతారు. మీరు పవిత్రాతి పవిత్రంగా అవుతారు. మేమైతే కొత్త ప్రపంచంలోకి వెళ్తామని బుద్ధి కూడా చెప్తుంది. ఆ సన్యాసులైతే రజోలోకి వస్తారు. తేడా ఉంది కదా. రజో ఎక్కడా, సతో ప్రధానము ఎక్కడా? మీరు పవిత్రాతి పవిత్రమైన వారి ద్వారా పవిత్రంగా అవుతారు. వారు జ్ఞానసాగరుడు కూడా, ప్రేమసాగరుడు కూడా. ఇంగ్లీష్లో ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ లవ్ అని అంటారు. వారు మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. ఇటువంటి ఉన్నతోన్నతమైన పవిత్రాతి పవిత్రమైన వారిని పిలుస్తారు.
మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి. పతిత ప్రపంచములోకి వచ్చి మమ్మల్ని పవిత్రాతి పవిత్రమైన వారిగా తయారు చేయండి అని. కావున పిల్లలకు మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు, మేము ఎలా తయారవుతాము అని అంతటి నశ ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. పిల్లలు రాస్తుంటారు, బాబా, మాయ మాకు చాలా తుఫానులను తీసుకొస్తుంది. మమ్మల్ని మనసులో శుద్ధముగా అవ్వనివ్వడం లేదు. మేము పవిత్రాతి పవిత్రంగా తయారవ్వాలి అన్నప్పుడు ఇటువంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? తండ్రి అంటారు, ఇప్పుడు మీరు పూర్తిగా అన్హోలియెస్ట్ ఆఫ్ హోలీ, అతి అపవిత్రముగా అయ్యారు. అనేక జన్మల అంతిమములో ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మళ్ళీ జోరుగా చదివిస్తున్నారు. మేము ఎలా తయారవుతున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఈ నశ ఉండాలి. ఈ లక్ష్మీనారాయణలను ఇలా ఎవరు తయారు చేశారు? భారత్ స్వర్గముగా ఉండేది కదా. ఈ సమయంలో భారత్ తమో ప్రధానంగా భ్రష్టాచారిగా ఉంది. దీనిని మళ్ళీ మనము పవిత్రాతి పవిత్రంగా తయారు చేస్తాము. తయారు చేసేవారైతే తప్పకుండా కావాలి కదా. మేము దేవతలుగా తయారవ్వాలని స్వయములో కూడా ఆ నశ కలగాలి. దానికోసం గుణాలు కూడా ఆ విధంగా ఉండాలి. పూర్తిగా కింద నుండి పైకి ఎక్కారు. మెట్ల వరస చిత్రములో కూడా ఉన్నతి మరియు పతనమని రాసి ఉంది కదా. ఎవరైతే కింద పడిపోయారో వారు స్వయాన్ని పవిత్రాతి పవిత్రమైన వారని ఎలా చెప్పుకుంటారు? పవిత్రాతి పవిత్రమైన తండ్రే వచ్చి పిల్లలను అలా తయారు చేస్తారు. మీరిక్కడకు వచ్చిందే విశ్వానికి యజమానులుగా పవిత్రాతి పవిత్రంగా తయారవ్వడం కోసము. కావున ఎంత నశ ఉండాలి. బాబా మనల్ని ఇంత ఉన్నతంగా తయారు చేయడానికి వచ్చారు. మనస వాచ కర్మణ పవిత్రంగా అవ్వాలి. సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. అక్కడ ఎటువంటి దుర్గంధము ఉండదు. దేహాభిమానాన్ని దుర్గంధమని అంటారు. ఎవరి పట్ల చెడు దృష్టి కలగకూడదు. మనసు తినే మరియు ఖాతా తయారయ్యే తప్పుడు పనులేవి చెయ్యకూడదు. మీరు 21 జన్మల కోసం ధనాన్ని జమ చేసుకుంటారు. మేము చాలా ధనవంతులుగా అవుతున్నామని పిల్లలైనా మీకు తెలుసు. తమ ఆత్మను చూసుకోవాలి. మేము దైవీ గుణాలతో నిండుగా ఉన్నామా? బాబా చెప్పిన విధంగా మేము పురుషార్థము చేస్తున్నామా? మీ లక్ష్యము ఉద్దేశ్యము ఎలా ఉందో చూడండి. సన్యాసులెక్కడా, మీరెక్కడా? పిల్లలైన మీకు నశ ఉండాలి. మేము ఎవరి ఒడిలోకి వచ్చాము, వారు మమ్మల్ని ఎలా తయారు చేస్తున్నారు? అంతర్ముఖులుగా అయ్యి స్వయాన్ని చూసుకోవాలి. మేమెంతవరకు యోగ్యులుగా అయ్యాము? అందరికీ జ్ఞాన సుగంధము వచ్చే విధంగా మనమెంతగా పుష్పాలుగా అవ్వాలి? మీరు అనేకులకు సుగంధాన్ని ఇస్తారు కదా. మీ సమానంగా తయారు చేస్తారు. మమ్మల్ని చదివించేవారెవరని ముందుగా ఈ నశ ఉండాలి. వారంతా అయితే భక్తి మార్గము యొక్క గురువులు. జ్ఞాన మార్గము యొక్క గురువుగా ఒక్క పరమపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ ఉండలేరు. మిగిలిన వారంతా భక్తి మార్గానికి చెందినవారు. భక్తి ఉండేది కలియుగములోనే. రావణుడి ప్రవేశము జరుగుతుంది.
ఇది కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలీదు. సత్యయుగములో మనము 16 కళల సంపూర్ణముగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. ఆ తర్వాత ఒక్కరోజు గడిచినా దానిని పౌర్ణమని అనరు. ఇక్కడ కూడా అలాగే పేనువలే కొద్ది కొద్దిగా చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పూర్తిగా 16 కళల సంపూర్ణులుగా అవ్వాలి. అది కూడా అర్ధకల్పము కోసం అవ్వాలి. ఆ తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. కావున పిల్లలైన మీకు ఎంత నష ఉండాలి. మనల్ని చదివిస్తున్న వారెవరన్నది చాలామంది బుద్ధిలోకి రాదు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ వారు పిల్లలతో నమస్తే పిల్లలు అని అంటారు. మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు. మీరందరూ అక్కడ ఉంటారు. ఆ తర్వాత మీరు విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. మీ ఉత్సాహాన్ని పెంచేందుకు తండ్రి అంటారు, మీరు నాకన్నా ఉన్నతంగా అవుతారు. నేను విశ్వానికి యజమానిగా అవ్వను. నాకంటే కూడా మిమ్మల్ని ఉన్నతమైన మహిమ కలవారిగా తయారు చేస్తాను. తండ్రి యొక్క పిల్లలు ఉన్నతంగా అయితే వీరు చదువుకొని ఇంత ఉన్నతమైన పదవిని పొందారని తండ్రి భావిస్తారు కదా. అలాగే ఈ తండ్రి కూడా అంటారు, నేను మిమ్మల్ని చదివిస్తాను. ఇప్పుడు మీ పదవిని ఎంతగా తయారు చేసుకోవాలనుకుంటే అంతగా పురుషార్థము చేయండి. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని మొట్టమొదట ఈ నష కలగాలి. తండ్రి అయితే ఎప్పుడైనా వచ్చి మాట్లాడతారు. వారు వీరిలోనే ఉన్నారన్నట్లుగా ఉంటుంది. పిల్లలైన మీరు వారికి చెందినవారు కదా. ఈ రథము కూడా వారిదే కదా. మరి ఇటువంటి పవిత్రాతి పవిత్రమైన తండ్రి వచ్చారు. మిమ్మల్ని పావనంగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు తిరిగి ఇతరులను పావనంగా తయారు చేయండి. నేను రిటైర్ అవుతాను. మీరు పవిత్రాతి పవిత్రమైన వారిగా అయినప్పుడు ఇక్కడకు పతితులెవ్వరూ రాలేరు. ఇది హోలియెస్ట్ ఆఫ్ హోలీ, పవిత్రాతి పవిత్రమైన చర్చి. ఆ చర్చికైతే అందరూ వికారులు వెళ్తారు. అందరూ పతితమైన వారు, అపవిత్రమైన వారు. ఇదైతే చాలా పెద్ద హోలీ చర్చ్. ఇక్కడ పతితులెవ్వరూ పాదము కూడా మోపలేరు. కానీ ఇప్పుడే అలా చెయ్యలేరు. ఎప్పుడైతే పిల్లలు కూడా ఆ విధంగా తయారవుతారో అప్పుడు ఇటువంటి నియమాలను పెట్టడము జరుగుతుంది. ఇక్కడ లోపలికి ఎవ్వరూ రాలేరు. మేము వచ్చి సభలో కూర్చోవచ్చా అని అడుగుతుంటారు కదా. బాబా అంటారు, ఆఫీసర్లు మొదలైన వారితో పని ఉంటుంది. కావున వారిని కూర్చోబెట్టవలసి ఉంటుంది. ఎప్పుడైతే మీ పేరు ప్రసిద్ధమవుతుందో అప్పుడిక మీరు ఎవ్వరిని లెక్క చేయవలసిన అవసరము లేదు. ప్రస్తుతం వారిని రానివ్వవలసి ఉంటుంది. పవిత్రాతి పవిత్రమైన వారు కూడా వారికి అనుమతిని ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతం నిరాకరించలేరు. ప్రభావము వెలువడినప్పుడు ఇక అందరికీ ఉన్న శత్రుత్వము కూడా తగ్గిపోతుంది. మీరు కూడా ఇలా అర్థం చేయిస్తారు, బ్రాహ్మణులైన మాకు రాజయోగము నేర్పించేది పవిత్రాతి పవిత్రమైన తండ్రి అని. సన్యాసులను పవిత్రాతి పవిత్రమైన వారని అనరు. వారు రజోగుణములోనే వస్తారు. వారేమైనా విశ్వానికి యజమానులుగా అవ్వగలరా? ఇప్పుడు మీరు పురుషార్థులుగా ఉన్నారు.
అప్పుడప్పుడు చాలా మంచి నడవడిక ఉంటుంది. అప్పుడప్పుడైతే పేరును పాడు చేసే విధమైన నడవడిక ఉంటుంది. ఏమాత్రమూ అర్థం చేసుకోని వారు చాలామంది సెంటర్లకు వస్తుంటారు. మేము ఎలా తయారవుతామని మీరు స్వయము గురించి కూడా మర్చిపోతారు. వీరు ఎలా తయారవుతారన్నది తండ్రి కూడా నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు. భాగ్యములో ఉన్నత పదవి ఉన్నట్లయితే నడవడిక చాలా రాయల్టీతో నడుచుకుంటారు. మమ్మల్ని చదివిస్తున్నవారెవరని కేవలం ఇది గుర్తున్నా కూడా అమితమైన సంతోషముంటుంది. మనము గాడ్ ఫాదర్లీ విద్యార్థులము. కావున వారి పట్ల ఎంత గౌరవముండాలి. ప్రస్తుతం ఇంకా నేర్చుకుంటున్నారు. ఇంకా సమయము పడుతుందని తండ్రికైతే తెలుసు. ప్రతి విషయంలోనూ నెంబరు వారుగానే ఉంటారు. ఇల్లు కూడా మొదట సతోప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత సతో రజో తమోగా అవుతుంది. ఇప్పుడు మీరు సతోప్రధానంగా 16 కళల సంపూర్ణులుగా అవ్వనున్నారు. భవనము తయారవుతూ ఉంది. మీరంతా కలిసి స్వర్గభవనాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మీకు ఈ సంతోషము కూడా చాలా ఉండాలి. భారత్ అతి అపవిత్రమైనదిగా అయిపోయింది. దానిని మనము పవిత్రాతి పవిత్రంగా తయారు చేస్తున్నాము. కావున స్వయము పట్ల ఎంతటి జాగ్రత్త వహించాలి. మన పదవి భ్రష్టమయ్యే విధంగా మన దృష్టి ఉండకూడదు. బాబాకు రాస్తే బాబా ఏమంటారో అని అనుకోకూడదు. అలా కాదు. ఇప్పుడైతే అందరూ పురుషార్థము చేస్తున్నారు. వీరిని కూడా ఇప్పుడు పవిత్రాతి పవిత్రమైన వారని అనరు. అలా తయారైపోతే ఇక ఈ శరీరము కూడా ఉండదు. మీరు కూడా పవిత్రాతి పవిత్రంగా తయారవుతారు. ఇకపోతే అందులో పదవులు ఉంటాయి. దానికోసం పురుషార్థము చెయ్యాలి మరియు చేయించాలి. బాబా పాయింట్లయితే చాలానే ఇస్తూ ఉంటారు. ఎవరైనా వస్తే పోల్చి చూపించండి. పవిత్రాతి పవిత్రమైన వీరెక్కడా, పవిత్రమైన వారెక్కడా? ఈ లక్ష్మీనారాయణలదైతే జన్మయే సత్యయుగములో జరుగుతుంది. వారు రావడమే తర్వాత వస్తారు. ఎంత తేడా ఉంది. శివబాబా మమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారని పిల్లలు భావిస్తారు. వారంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించండి. ఉన్నతోన్నతమైన శివబాబా చదివించి ఉన్నతోన్నతమైన వారిగా తయారు చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా మనము ఇది చదువుకుంటున్నాము. బ్రహ్మయే విష్ణువుగా అవుతారు. ఇది కూడా మీకు తెలుసు. మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు సృష్టి అంతటిపైన రావణ రాజ్యము ఉంది. మీరు రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. దీని గురించి మీకు తెలుసు. డ్రామానుసారంగా మనము స్వర్గస్థాపన చేయడానికి యోగ్యులుగా అవుతున్నాము. ఇప్పుడు బాబా యోగ్యులుగా తయారు చేస్తారు. తండ్రి తప్ప శాంతిధామానికి, సుఖధామానికి ఇంకెవ్వరూ తీసుకువెళ్ళలేరు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు, ముక్తిధామానికి వెళ్ళారని గొప్పగా చెప్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఈ వికారీ పతితాత్మలు శాంతిధామానికి ఎలా వెళ్తారు? మీరు చెప్పవచ్చు, అప్పుడు వీరికి ఎంత నష ఉందని భావిస్తారు. ఎలా అర్థం చేయించాలని విచారసాగర మంథనము చేయండి.
నడుస్తూ తిరుగుతూ లోపల ఇది ఉండాలి. ఓర్పు కూడా వహించాలి. మనము కూడా యోగ్యులుగా అవ్వాలి. భారతవాసులే పూర్తిగా యోగ్యులుగా మరియు పూర్తిగా అయోగ్యులుగా అవుతారు. ఇంకెవ్వరూ అలా అవ్వరు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు. జ్ఞానము చాలా ఆనందదాయకమైనది. మేము ఈ భారత్ను పవిత్రాతి పవిత్రంగా తయారు చేస్తామని లోపల చాలా సంతోషం ఉంటుంది. నడవడిక చాలా రాయల్గా ఉండాలి. అన్నపానాదులు నడవడిక ద్వారా తెలిసిపోతుంది. శివబాబా మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. వారి పిల్లలుగా అయ్యారు. కావున వారి పేరును ప్రఖ్యాతము చెయ్యాలి. నడవడిక ఎలా ఉండాలంటే వీరు పవిత్రాతి పవిత్రమైన వారి సంతానమని భావించాలి. మెల్లమెల్లగా మీరు అలా తయారవుతూ ఉంటారు. మహిమ వెలువడుతూ ఉంటుంది. ఆ తర్వాత పతితులెవ్వరూ లోపలికి రాని విధంగా నియమాలు నిబంధనలనన్నీ తయారు చేస్తారు. ప్రస్తుతం దానికి ఇంకా సమయము పడుతుందని బాబా అర్థం చేసుకోగలరు. పిల్లలు చాలా పురుషార్థము చేయాలి. మీ రాజధాని కూడా తయారవ్వాలి. ఆ తర్వాత అలా చేసినా పర్వాలేదు. అప్పుడిక ఇక్కడి నుండి కింద ఆబూ రోడ్ వరకు క్యూ ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. బాబా మీ భాగ్యాన్ని పెంచుతూ ఉంటారు. పదమ భాగ్యశాలి అని కూడా నియమమునుసారముగా అంటారు కదా. పాదాలలో పద్మమును చూపిస్తారు కదా. ఇదంతా పిల్లలైన మీ మహిమ. అయినా తండ్రి అంటారు, మన్మనాభవ, తండ్రిని స్మృతి చేయండి. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం 1వ పాయింట్. మనసు తినే విధమైన పనులేవి చెయ్యకూడదు. పూర్తిగా సుగంధభరితమైన పుష్పాలుగా తయారవ్వాలి. దేహాభిమానపు దుర్గంధాన్ని తొలగించి వెయ్యాలి. 2వ పాయింట్. నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి. పవిత్రాతి పవిత్రంగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. పదవి భ్రష్టమయ్యే విధమైన దృష్టి ఉండకూడదు. వరదానము. నిరాశ రూపీ చితిపై కూర్చొని ఉన్న ఆత్మలకు కొత్త జీవితాన్ని దానమిచ్చే త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్న భవ. వివరణ. సంగమయుగములో బాబా ద్వారా పిల్లలందరికీ ఎవర్ హెల్దీ, వెల్దీ మరియు హ్యాపీగా ఉండే త్రిమూర్తి వరదానము ప్రాప్తిస్తుంది. ఏ పిల్లలైతే ఈ 3 ప్రాప్తులతో సదా సంపన్నముగా ఉంటారో వారి భాగ్యశాలి హర్షిత ముఖాన్ని చూసి మానవ జీవితంలో జీవించే ఉల్లాస ఉత్సాహాలు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు జీవించి ఉంటూ కూడా నిరుత్సాహపు చితిపై కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మరజీవాగా తయారు చేయండి. కొత్త జీవితాన్ని దానమివ్వండి. ఈ 3 ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారమని సదా స్మృతిలో ఉండాలి. 3 ధారణల కోసం డబల్ అండర్లైన్ చేయండి. స్లోగన్. అతీతంగా మరియు అధికారిగా అయ్యి కర్మలోకి రావడము ఇదే బంధనముక్త స్థితి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి.
కర్మాతీతము అనగా అర్థమే అన్ని రకాల హద్దు స్వభావ సంస్కారాల నుండి అతీతముగా అనగా దూరముగా ఉండటము. హద్దు అనేది బంధనము, అనంతమనేది నిర్బంధనము. బ్రహ్మబాబా సమానంగా ఇప్పుడు హద్దుకు చెందిన నాది నాది అన్న దాని నుండి ముక్తులుగా అయ్యే అనగా కర్మాతీతముగా అయ్యే అవ్యక్తి దివసాన్ని జరుపుకోండి. దీనినే స్నేహానికి ప్రమాణమని అంటారు. ఓం శాంతి.